హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 24. ఎదురుగా విశాలమైన మైదానం, దాని పక్కనే ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగా నది. చాలా సంవత్సరాల క్రితం అరణ్య ఒకసారి ఆ ప్రదేశానికి వచ్చాడు. అప్పట్లో చాలా సంవత్సరాల క్రితం, అప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్న రోజుల్లో అరణ్యం మొదటిసారి ఈ గంగా తీరం వద్దకే వచ్చాడు. ఇక్కడే తన హృదయంలో సాన్వికపై ఉన్న ఆ పవిత్రమైన గాఢమైన ప్రేమను మొదటిసారి గుర్తించాడు. కానీ ఈ రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే చోటుకొచ్చాడు. అయితే ఈసారి తన జీవితంలోని అన్నీ కోల్పోయిన మనిషిలా కారు దిగిన అరణ్య నెమ్మదిగా నది ఒడ్డుకు నడుచుకుంటూ వచ్చాడు. ప్రశాంతంగా ప్రవహిస్తున్న గంగను చూస్తూనే అతని కాళ్ళ కింద నేల కదిలినట్టు అనిపించింది. నిలబడి ఉండే శక్తి కూడా అతనిలో మిగల్లేదు. క్షణాల్లోనే అతని ధైర్యం అంతా కరిగిపోయింది. తడిగా ఉన్న నేలపై ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చుండిపోయాడు. ఆ మరుక్షణమే ఆ నిశ్శబ్ద ప్రకృతిని చీలిస్తూ అతని హృదయం విదారకరమైన రోదన మారుమోగింది. అరణ్య కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. పురుషుడి కళ్ళలో కన్నీళ్లు అంత తేలికగా రావు. గుండె భరించలేనంత బాధ నిండినప్పుడు అవి బయటకు వస్తాయి. ఈ రోజు మాత్రం అరణ్య తనను తాను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఇన్ని రోజులు, ఇన్ని రాత్రులు విదేశాల్లో ఒక ఆశతోనే జీవించాడు. ఈ ఉదయం ఆ ఆశ, ఆ కళ, తన ప్రపంచం అంతా ఒక క్షణంలోనే శిథిలమైపోయింది. ఇక బలంగా ఉన్నట్టు నటించే శక్తి కూడా అతనికి మిగల్లేదు. అతను రెండు చేతులతో నది ఒడ్డున ఉన్న గడ్డిని గట్టిగా పిడికిల్లో బిగించి ఆకాశాన్ని చీల్చేలా గట్టిగా అరుస్తూ విలిపించాడు. ఎందుకు దేవుడా, ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఆమెను నిస్వార్థంగా ప్రేమించాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మరి ఎందుకు ఆమె నాకు ఎందుకు దక్కలేదు? నా సాన్వికను నాకు ఎందుకు దూరం చేశావు? ఎందుకు? అరణ్య ఆర్తనాదం నదిపై ప్రతిధ్వనించి మళ్ళీ అతని చెవులకి చేరింది. అతని ప్రశ్నలకు విధి దగ్గర కూడా సమాధానం లేదు. బహుశా ఈ క్రూరమైన విధి రాత్రి చూసి దేవుడే మౌనంగా కన్నీరు పెట్టుకుని ఉండొచ్చు. కొన్నిసార్లు విధి మనిషి చేతిలో ఏమీ మిగిల్చదు. ఎంత ప్రయత్నించినా మార్చలేని తీర్పును మాత్రమే ఇస్తుంది. అరణ్య ఎలాంటి తప్పు చేయలేదు. అతను చేసిన ఒకే ఒక్క పని హృదయపూర్వకంగా ప్రేమించడం. ఇన్నాళ్ళుగా తన గుండెల్లో దాచుకున్న ప్రతి బాధ ఈ రోజు వరదల బయటకు వచ్చింది. అతను ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాడు. తన మనసులోని ప్రతి వేదనను గంగా ప్రవాహానికి అప్పగించాడు. అలా చేస్తే గుండె కొంచెమైనా తేలిక పడుతుందేమో అనుకున్నాడు. కానీ అది ఎప్పటికీ జరగదని అతనికి తెలుసు. తన సాన్విక జ్ఞాపకాలను జీవితాంతం ఈ గుండెలోనే మోసుకెళ్లాల్సిందే. అతను రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించాడు. ఈ రోజు మరొకరి సింధూరం ధరించిన సాన్విక రూపం నా హృదయం నుంచి శాశ్వతంగా చెరిగిపోవాలి. నా జ్ఞాపకాల్లో మాత్రం రెండు జడలు వేసుకున్న ఆ పాత సాన్వికనే మాత్రమే ఉండాలి. అదే సమయంలో అతను ఒక కఠినమైన నిర్ణయం కూడా తీసుకున్నాడు. చాలా త్వరలో మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఈసారి శాశ్వతంగా. ఇక నుంచి అతని జీవితం పూర్తిగా కొత్త నియమాలతో సాగుతుంది. ఇక ఈ నగరంలోని ప్రతి గాలిలో తన తొలి ప్రేమ పరిమళం ఉంది. అదే గాలిలో ఇప్పుడు భరించలేని విషాదం కూడా కలిసిపోయింది. ఈ నగరంలో ఇంకొంతకాలం ఉంటే తను మెల్లగా కరిగిపోతానని అతనికి తెలుసు. అయితే వెళ్ళిపోవటానికి ముందు కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలుసుకోవాలి. విమల్ అంకుల్ తన నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేశారు? తమలిక ఇప్పుడు ఎక్కడుంది? విక్రమ్తో పెళ్లి కావాల్సింది ఆమెకే కదా. మరి కొద్ది ప్రశ్నలకు సమాధానం దొరికిన వెంటనే అతను తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ అపరిచిత దేశం వాషింగ్టన్ కు. అక్కడ తన కన్నీళ్లను చూసేవారు ఎవరూ ఉండరు. ఇక అందరూ భోజనం ముగించాక హాల్లో సరదా కబుర్లు సందడి మొదలయ్యింది. సాన్విక చెల్లెలు కలిసి విక్రమ్ ను చుట్టుముట్టి నవ్వులు ఆటపాటలతో అతన్ని ఉత్సాహంగా మాట్లాడిస్తున్నారు. అందరూ తిన్న తర్వాత సానిక తల్లిదండ్రులు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నారు. అక్కడి నుంచే హాల్లో జరుగుతున్న సందడిని చూస్తూ మధ్య మధ్యలో నిట్టూర్పులు విడుస్తున్నారు. విమల్ మాత్రం ప్లేట్లో ఉన్న ఆహారాన్ని నోటికి తీసుకెళ్లలేకపోతున్నారు. చేత్తో అన్నాన్ని ఎలా కలుపుతూ కూర్చున్నారు. ఆయన పరిస్థితిని గమనించిన జయదేవి ఇక మౌనంగా ఉండలేక భారమైన గొంతుతో అడిగింది, ఏం ఆలోచిస్తున్నారు? ఇక ఆయన భోజనం కూడా చల్లారిపోతుంది. విమల్ ఇక బలవంతంగా చిన్న చిరునవ్వు నవ్వి తలను అడ్డంగా ఊపుతూ ఏమీ లేదు అన్నారు. కానీ జయదేవికి బాగా తెలుసు, ఈ రోజు జరిగిన ప్రతి దానికి
తనని తను బాధ్యతుడిగా భావిస్తూ ఆయన మనసులో మౌనంగా కృంగిపోతున్నారు. అయితే అసలు తప్పు చేసిన వ్యక్తి రెండు కుటుంబాల జీవితాలను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆమె ఇప్పుడు ఎక్కడో తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉండొచ్చు. ఆ ఆలోచనతో పెద్ద కుమార్తె తమలిక గుర్తొచ్చి జయదేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో విమల్ ఒక్కసారిగా భోజనాన్ని మధ్యలోనే తినకుండా లేచిపోయారు. జయదేవి ప్రశ్నార్థకంగా చూడగానే ఆయన వెలితి నిండిన చిరునవ్వుతో అడిగారు, పెద్దమ్మాయి గుర్తొచ్చిందా జయ? జయదేవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె కళ్ళ చివరి నుంచి ఒక కన్నీటి బొట్టు నెమ్మదిగా జారిపోయింది. విమల్ భారమైన గొంతుతో మళ్ళీ అన్నారు, ఇక నుంచి మన అమ్మాయికి దొంగచాటుగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు జయ. నీకు ఇష్టమైతే అందరి ముందే ఆమెతో మాట్లాడొచ్చు. ఆ మాట విన్న జయదేవి ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఆయన వైపుకు చూసింది. తను అప్పుడప్పుడు దాచిపెట్టి తమ లెక్కకు ఫోన్ చేస్తానని తన భర్తకు తెలిసిపోయిందా? ఎన్నిసార్లు ఆమె ఫోన్లో ఏడుస్తూ, ఒక్కసారి నీ ఇంటికి రా, నీ నాన్న ముందుకు వచ్చి క్షమాపణ చెప్పు, నువ్వు ఒక్కసారి వస్తే ఆయన మనసులోని కోపం అంతా కరిగిపోతుంది అని వేడుకుంది. కానీ తమలిక మాత్రం తన తండ్రిపై కారణం లేని కోపం మొండితనంతో ఇప్పటికీ దూరంగానే ఉంది. ఈ తండ్రి కూతుళ్ల మధ్య నీ గోడ ఎప్పుడు కూలిపోతుందో దేవుడికే తెలియాలి. భార్య నిశ్శబ్దంగా ఉండడాన్ని గమనించిన విమల్ మరోసారి దీర్ఘ నిశ్వాసం విడిచి అన్నారు, అందరి ముందే ఫోన్ చేయి, కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పు. తన తండ్రిని నమ్మకుండా ఒక్క క్షణంలో తన తండ్రి గౌరవాన్ని నేలమట్టం చేసిన ఆ అమ్మాయి దగ్గరకు ఈ తండ్రి ఎప్పటికీ వెళ్ళి తన తప్పు కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయం ఆమెకు స్పష్టంగా చెప్పు. జయదేవి ఇంకేమీ మాట్లాడలేకపోయింది. ఆమె గొంతు బిగుసుకుపోయింది. భోజనం కూడా చేయలేక సైలెంట్ గా కూర్చుంది. హాల్ మధ్యలో సాన్విక, విక్రమ్ ఇద్దరు కూర్చున్నారు. వారి చుట్టూ బంధువులు చేరి నవ్వులు సరదా మాటలతో సందడి చేస్తున్నారు. అప్పుడే సుమి అనే సాన్విక చెల్లెలు చిలిపిగా నవ్వుతూ అడిగింది, బావగారు హనీమూన్ కు మా సాన్విక అక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ మాట వినగానే సాన్విక ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ ఒప్పందం కోసం జరిగిన పెళ్లికి నిజంగానే హనీమూన్ కూడా ఉంటుందా అని ఆమె మనసులోనే అనుకుంది. ఏం మాట్లాడకుండా విక్రమ్ వైపుకు చూసింది. కానీ విక్రమ్ మాత్రం మాత్రం ఇబ్బంది పడకుండా చాలా సహజంగా కూర్చున్నాడు. పెదవులపై ఆకర్షణీయమైన చిరునవ్వుతో నవ్వుతూ అన్నాడు, అది నేను నా భార్య ఇద్దరి మధ్య ఉండే వ్యక్తిగత విషయం. అందులో మరదలకు ప్రవేశం లేదు. వెంటనే మరో చెల్లెలు సరదాగా అడిగింది, అయ్యో బావగారు చెప్పండి కదా, స్విట్జర్లాండ్కి లేదా బాలితీవులకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అక్కడున్న వారందరూ ఒకేసారి నవ్వేశారు. విక్రమ్ నెమ్మదిగా సాన్విక వైపుకు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ మృదువుగా అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు సాన్విక? ఆ ప్రశ్న విన్న వెంటనే గదిలో ఉన్న వారంతా చిరునవ్వుతో తన వైపుకు చూశారు. ఒకరు మెల్లగా మరొకరితో అన్నారు, చూసావా బావగారు ఎంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నారో, భార్యకు నచ్చిన చోటుకే తీసుకెళ్తానంటున్నారు. మరొకరు నిట్టూర్పు విడుస్తూ అన్నారు, అయ్యో నాకు కూడా ఇలాంటి భర్త దొరుకుంటే ఎంత బాగుండేదో. తమాలిక నిజంగా ఒక వజ్రాన్ని కోల్పోయింది. విక్రమ్ మాత్రం ఇంకా సాన్వికని చూస్తూ ఉన్నాడు. అతని పరిపూర్ణమైన నటన చూసి సాన్వికలో కోపం ఉప్పొంగిపోయింది. ఆమె పళ్ళను బిగించి విక్రమ్కు మాత్రమే వినిపించేలా మెల్లగా అంది, యమలోకానికి వెళ్ళాలి, తీసుకెళ్తారా? ఆ మాట విన్న విక్రమ్ పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. అతను కూడా ఆమెకు మాత్రమే వినిపించేలా మెల్లగా అన్నాడు, అది ఆలోచించొచ్చు, అది చూసుకోవచ్చు. ఇప్పటి వరకు యమలోకానికి వెళ్ళి హనీమూన్ చేసిన వాళ్ళు ఎవరూ లేరనుకుంటా. ఆ మాట విన్న వెంటనే సాన్విక ఆశ్చర్యంగా కళ్ళను పెద్దవి చేసింది. అది చూసుకోవచ్చు అంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు మొరటోడు అని మనసులోనే విసుక్కుంది. ఇంతలో సాన్విక తల్లిదండ్రులు భోజనం ముగించగానే జయదేవి అందరి సరదా కబుర్లకు ముగింపు పలికింది. సరే ఇక చాలు, మీ అందరు అల్లరి చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు. సాయంత్రం మళ్ళీ కూర్చుని మాట్లాడుకోండి. ఈ రోజు ఇద్దరు చాలా అలసిపోయారు. వాళ్ళను గదికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొనివ్వండి. జయదేవి మాటతో అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. సానిక మాత్రం ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, ఈ ఊపిరాడని నటన నుంచి చివరకు బయటపడ్డాను దేవుడా అని అనుకుంటూ నేరుగా తన గది వైపుకు నడిచింది. సాన్విక వెళ్ళబోతూ ఉండగా జయదేవి ఆశ్చర్యంగా ఆమె వైపుకు చూసింది. ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా? అరణ్య విషయం వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని ఆందోళన ఆమె మనసులో మెదిలింది. ఆమె విక్రమ్ వైపుకు తిరిగి ఎంతో ప్రేమగా అడిగారు, నువ్వు గదికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో బాబు. ఏదైనా అవసరం అయితే ఏమాత్రం ఆలోచించకుండా చెప్పు. నన్ను నీ అమ్మగా భావించు. మా అమ్మాయికి కాస్త మొండితనం అలక ఎక్కువ, అది నీకు అర్థమై ఉంటుందిగా.
విక్రమ్ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ఆమెకు ధైర్యం చెప్పాడు. మీరు అసలు ఆందోళన పడకండి అత్తమ్మా, నేనున్నాను, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి మెట్లు ఎక్కి పై అంతస్తుకు వెళ్ళాడు. ఈ రోజు విక్రమ్ మనసులో సాన్విక పట్ల ఒక కొత్త భావన మెల్లగా మొలకెత్తుతుంది. తన అహంకారాన్ని, మొండితనాన్ని ఇక పట్టుకుని ఆమెకు దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఆమెపై అతని మనసు అయస్కాంతంలా లాగబడుతుంది. గదిలోకి అడుగు పెట్టగానే సాన్విక అప్పటికే మంచంపై గాఢ నిద్రలోకి జారిపోయిందని అతను గమనించాడు. కొద్దిసేపు ఆమె ప్రశాంతమైన నిద్రపోతున్న ముఖాన్ని చూస్తూ నిలబడి ఒక నిట్టూర్పు విడిచాడు. తర్వాత తన లగేజ్ లో నుంచి ల్యాప్టాప్ తీసుకుని ఇక సోఫాలో కూర్చున్నాడు. ఇక మనం అరణ్య గురించి చూద్దాం ఏం చేస్తున్నాడు. అంతులేని శూన్యంలో అరణ్య నిలబడి ఉన్నాడు. అతని ఎదురుగా ప్రశ్నలతో నిండిన కళ్ళతో సాన్విక నిలిచింది. అరణ్య బాధతో చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, ఇక అక్కడ ఉండడానికి నాకు ఎలాంటి కారణం మిగలలేదు సాన్విక. కానీ ఎందుకు? జీవితాంతం నా పక్కనే ఉంటావని నాకే మాట ఇచ్చావు కదా. మరి నీ సోహాగిని, ఆమె ఎక్కడుంది? నిజం చెప్పు నాకు. సాన్విక నోటి నుంచి సోహాగిని అనే మాట వినగానే అరణ్య ఒక్కసారిగా పిచ్చివాడిలా గట్టిగా నవ్వటం ప్రారంభించాడు. అరణ్య ఒక్కసారిగా పిచ్చివాడిలా బిగ్గరగా నవ్వాడు. ఆ తర్వాత కాలిపోతున్న అగ్నిలా మండుతున్న చూపులతో సాన్విక వైపుకు చూశాడు. అరణ్యలోని ఆ భయంకరమైన రూపాన్ని చూసి సాన్విక ఉలిక్కిపడింది. ఇంతవరకు అతన్ని ఆమె ఎప్పుడూ ఇలా చూడలేదు. అతని చూపు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దహనం చేసేస్తుందేమో అనిపించింది. తీవ్ర వ్యంగ్యంతో అరణ్య అన్నాడు, నాటకం ఆడుతున్నావా సాన్విక? నిజంగానే నీకేమీ తెలియదా? చెప్పు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నిజంగా నీకేమీ తెలియదా? సాన్విక భయంతో తలను అడ్డంగా ఊపింది. నాకు నిజంగానే ఏమీ తెలియదు. అరణ్య ఒక్కసారిగా ఆకాశం చీలిపోయేలా గట్టిగా అరిచాడు. నువ్వే నా సాన్విక, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయివి నువ్వే. ఇప్పుడు తెలిసినా ఎలాంటి ప్రయోజనం లేదు. నా మనసును నువ్వెప్పుడు అర్థం చేసుకోలేదు సాన్విక. ఒక్కరోజైనా నా ప్రేమను గుర్తించలేదు. సాన్వికకు కాళ్ళ కింద నేల జారిపోతున్నట్లు అనిపించింది. వణుకుతున్న గొంతుతో అవిశ్వాసంగా అడిగింది, అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అరణ్య? ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అరణ్య సమాధానం ఇచ్చాడు. సాన్విక వెక్కి వెక్కి ఏడుస్తూ రెండు చేతులు అతని వైపుకు చాచింది. అయితే నన్ను నీతో తీసుకెళ్ళు అరణ్య, నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. ఇలా ఈ నరకంలో నన్ను ఒంటరిగా వదిలేయొద్దు. నన్ను నిజంగానే ప్రేమించేవాడు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. అందరూ నాతో తమ అవసరాల కోసం మాత్రమే ఆడుకుంటున్నారు. నన్ను కాపాడు. అరణ్య మరింత గట్టిగా బాధతో కలిసిన నవ్వు నవ్వాడు. నేను ప్రేమికుణ్ణి కావచ్చు సాన్విక, కానీ పిచ్చివాణ్ణి కాదు. ఇప్పుడు నీకు విక్రమ్ ఉన్నాడు. ఇక మళ్ళీ ఎప్పుడూ నా దగ్గరికి రావద్దు. నువ్వు ఇప్పుడు పూర్తిగా మరొకరి భార్యవి. నీ నుదుటిపై మరొకరి పేరుతో ఉన్న సింధూరాన్ని నేను భరించలేకపోతున్నాను. వెళ్ళిపో సాన్విక, వెళ్ళిపో. ఇక నా దగ్గరికి ఎప్పుడూ రావద్దు. సాన్విక గుండెలు అలసేలా వినిపించింది బాధతో. నన్ను తిరస్కరించకరణ్య, ఇలా నన్ను దూరం చేయకు. అలా చేస్తే నేను చాలా దూరం వెళ్ళిపోతాను. అప్పుడు నన్నెవరూ వెతికి కనుగొనలేరు. ఎవ్వరూ కాదు అని చెప్పుకుంటూ ఆ అంతులేని శూన్యంలోని ఒక అడుగు ముందుకు వేసింది. ఆమె ముందు అగాధం ఉంది. అరణ్య కళ్ళ ముందు సాన్విక శూన్యంలోకి దూకింది. అరణ్య రెండు చేతులు ముందుకు చాచి పిచ్చివాడిలా గట్టి గట్టిగా కేకవేశాడు, సాన్విక, సాన్విక. ఆకాశం భూమి దద్దరిల్లేలా ఒక్కసారిగా భయంకరంగా కేకవేసి అరణ్య ఉలిక్కిపడి లేచాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం అంతా చెమటతో తడిచిపోయింది. అతని ఆ హృదయం విధానకరమైన కేకతో చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం మరింత గాఢంగా మారిపోయింది. కళ్ళను తెరిచి చుట్టూ చూసిన అరణ్యకు తను ఇంకా బతికే ఉన్నానని అర్థమైంది. వెంటనే పిచ్చివాడిలా అటు ఇటు చూస్తూ గట్టిగా పిలిచాడు, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు సాన్విక? కాదు, సాన్విక ఇక్కడ లేదు, ఇక రాదు. కొద్దిసేపటికి తను ఒక భయంకరమైన పీడకల చూశానని అరణ్యకు అర్థమైంది. కానీ ఆ కళ అంతా నిజంగానే అనిపించింది కాబట్టి అతని గుండె వణికి ఇంకా తగ్గలేదు. అతను రెండు చేతులతో తన జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. అయ్యో, ఈ మనసులోని తుఫాన్ ఏంటి? తలలోని నరాలన్నీ ఇప్పుడే తెగిపోతాయేమో అనిపిస్తుంది. చుట్టూ చూసేసరికి మధ్యాహ్నపు ఎండ మసక బారిపోయి విషాదభరితమైన సాయంత్రం అలుముకుంది. తాను ఇంకా గంగానది ఒడ్డునే ఉన్నాడని అరణ్య గుర్తించాడు. అలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఎప్పుడో గడ్డి మీద నిద్రపోయాడు. తనకే తెలియలేదు.
అరణ్య నెమ్మదిగా లేచాడు. ఇప్పటికి తిరిగి వెళ్లాల్సిన సమయం అయిపోయింది. ఈ ఆలస్యం చేస్తే నగరానికి చేరుకునేసరికి రాత్రి అవుతుంది. శరీరం బలహీనంగా ఉంది. ఇంకా ఆ పీడకల ప్రభావం పూర్తిగా తగ్గలేదు. తూలుతూ నడుచుకుంటూ కారు వద్దకు వెళ్లి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. సాయంత్రం వేళ నది ఒడ్డున ఉన్న రహదారి నిర్మానుషంగా చీకటిగా ఉంది. దగ్గరలో ఒక గ్రామం ఉన్నా అది కూడా చాలా దూరంలో ఉంది. ఇక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని భావించి అరణ్య కారు స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళగానే నగరంలోని వెలుగులు కనిపించాయి. ఆ తర్వాత రద్దీ రహదారులు, వాహనాల హోరు, సందోహం. ఈ నగరంలో అడుగు పెట్టే ముందు అరణ్య మనసులో ఎంతో ఉత్సాహం, ఎంతో ఆనందం ఉండేది. ఇప్పుడు అందులో చిన్న ఇసుమంతా కూడా మిగలేదు. ఈ రోజు ఉదయం ఇదే దారిలో వస్తూ ఎన్ని కలలు కన్నాడు. హృదయం నిండా ప్రశాంతతను అనుభవించాడు. కానీ ఇప్పుడు అదే దారిలో తిరిగి వెళ్తున్న అతని గుండెల్లో మాత్రం అశాంతి, భరించలేని వేదన మాత్రమే మిగిలాయి. ప్రేమ నిజంగా విచిత్రమైనది. మనిషి జీవితంలోని అందమైన అనుభూతులను క్షణాల్లోనే భరించలేని బాధగా మార్చేస్తుంది. కారు కిటికీలో నుంచి బయటికి చూసిన అరణ్యకు ఫుట్పాత్ పై ఎన్నో జంటలు చేతులు పట్టుకుని హాయిగా నడుస్తూ కనిపించారు. ఒకప్పుడు అలాంటి దృశ్యాలు అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవి. కానీ ఇప్పుడు అవే దృశ్యాలు అతని గుండెను మొక్కలు చేస్తున్నాయి. అరణ్య కంటి కొన నుంచి ఒక వెచ్చటి కన్నీటి బొట్టు జారి స్టీరింగ్ పై పడింది. ఇంత అపారమైన బాధను ఎవరికి చెప్పాలి? ఈ గుండెలో మండుతున్న మంటను ఏది చల్లార్చుతుంది? ఈ బాధకు ఎక్కడైనా మందు ఉందా అని అతనులోనే మదన పడుతున్నాడు. మరి ఏం జరిగిందో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.